హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫుటీజో లెర్నింగ్ ఈజ్ ఫన్. ఈరోజు మనం 10th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్లోని సెట్స్ అనే చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వీడియోలో సెట్ ఇంట్రో అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ని డిస్కస్ చేసాం కదా. ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ప్రీవియస్ కాన్సెప్ట్ని ఒక్కసారి రివైండ్ చేద్దాం నాన్న. సో వాట్ ఈస్ అ సెట్? కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ని మనం సెట్ అని అంటాం. ఇక్కడ క్లోత్స్ని హ్యాంగ్ చేశారు కదా, సో ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్. అలాగే బుక్స్ కూడా కలెక్షన్ ఆఫ్ సిమిలర్ గ్రూప్ ఆఫ్ థింగ్స్ అండ్ ఫ్లవర్ బొకేస్ కూడా. జనరల్గా సెట్ని క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తాం నాన్న, అండ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, వర్వల్ అనే సెట్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఏమొస్తాయి నన్ను ఎలిమెంట్స్? ఏ, ఈ, ఐ, ఓ, యు. సో సెట్ అనేది మనం క్యాపిటల్ లెటర్తో డినోట్ చేసాం అండ్ అందులో ఉన్న ఎలిమెంట్స్ని స్మాల్ లెటర్స్తో డినోట్ చేసాం. 8 అనే ఎలిమెంట్ ఏ అనే సెట్లో ఉంది అన్నప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి నాన్న? బిలాంగ్స్. దీన్ని ఏమంటారు? 8 బిలాంగ్స్ టు సెట్ ఏ. అదే 8 అనే ఎలిమెంట్ ఏ అనే సెట్లో లేకపోతే మనం యూజ్ చేసే సింబల్ డస్ నాట్ బిలాంగ్స్. ఏమంటారు నాన్న? డస్ నాట్ belongs. 8 does not belongs to set A. So that is 8 is not an element of set A. And ఈ రోజు వీడియోలో మనం టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి నేర్చుకుందాం. యూనివర్సల్ సెట్. మనం కన్సిడర్ చేసుకున్న అన్ని ఎలిమెంట్స్ కలిపి యూనివర్సల్ సెట్ అని అంటాము. దీనినే క్యాపిటల్ యూతో డినోట్ చేస్తాము ఆర్ మ్యూతో డినోట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్ అనేది ఒక యూనివర్సల్ సెట్ కింద తీసుకున్నాం అనుకోండి, అండ్ అందులో ఉన్న ప్రతి స్టూడెంట్ని ఎలిమెంట్గా అనుకుంటే క్లాస్ 1 అనేది ఒక సెట్, క్లాస్ 2 అనేది మరొక సెట్, అలాగే క్లాస్ 3, క్లాస్ 4 అప్ టు క్లాస్ 10. సో వీటిని ఏమనొచ్చు మనం? ఆల్ ద అదర్ సెట్స్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ ద యూనివర్సల్ సెట్. అంటే మనం ఏదైతే యూనివర్సల్ సెట్ని మనం కన్సిడర్ చేసుకున్నామో ఆ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క సెట్ని మనం ఏమనొచ్చు? దిస్ ఆర్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ యూనివర్సల్ సెట్. మనం తీసుకున్న సెట్లో ఏమీ ఎలిమెంట్ లేకపోతే, అంటే a set which does not contain any element, then it is called empty set, void set or null set. For example, నేను A అనే సెట్ తీసుకున్నాను, అందులో X అనేది ఒక ఎలిమెంట్ such that X is a vowel in the word rhythm. rhythm అన్న వర్డ్లో vowel అని ఏమైనా ఉందా నాన్న? నో, ఏమీ లేదు. కాబట్టి ఇట్ ఈస్ empty set. empty parenthesesతో మనం రిప్రజెంట్ చేసామంటే దట్ ఈస్ empty set which does not contain any element. రిథంలో మనకి వోవల్ అనేది లేదు నాన్న. వోవల్ అనేది లేదు అన్నప్పుడు మనం ఆ సెట్లో రాయడానికి ఏమీ ఎలిమెంట్స్ ఉండవు. సో ఇట్ ఈస్ అ null set and it is also denoted by pi. నెక్స్ట్ వన్, ఇన్ఫైనైట్ సెట్. సెట్ హ్యావింగ్ అన్కౌంటబుల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే కౌంట్ చేయలేనన్ని ఎలిమెంట్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటాం నాన్న? ఇన్ఫైనైట్ సెట్ అంటాము. ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ కనుక మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, సో సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ ఇన్ ఎ ప్లేన్ అది కౌంట్ చేయలేము. సో దెర్ ఆర్ మెనీ పాయింట్స్ ఇన్ అ ప్లేన్. మనం తీసుకున్న ప్లేన్లో బోల్డ్ అన్ని పాయింట్స్ ఉండొచ్చు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా అలాగే చూడండి, M అనేది ఒక సెట్ అయితే కనుక X ఇస్ అన్ ఎలిమెంట్ సచ్ దట్ X ఇస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5. దీనికి మనం రాస్తా ఉన్నాం అనుకోండి 5, 10, 15, 20, 25. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇన్ఫైనైట్ సెట్. నెక్స్ట్ వన్, ఫైనైట్ సెట్. ఫైనైట్ అంటే మనం కౌంట్ చేయగలము. A set having countable number of elements is called a finite set. ఇక్కడ చూడండి అన్ ఎగ్జాంపుల్, set of days in a week is a finite set. ఇది మనం కౌంట్ చేయగలం, సో hence it is a finite set. Similarly, vowels అనే దాంట్లో మనం కౌంట్ చేయగలమా లేదా? AEIOE మొత్తం ఎన్ని ఉన్నాయి నాన్న? 5 ఎలిమెంట్స్. సో దీస్ ఆర్ ఫైనైట్ సెట్. ఇక్కడ ఒక నోట్ ఉంది చూడండి, అన్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్లో ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయా? ఏమి ఉండవు, అంటే 0 ఎలిమెంట్స్. సో ఇది కూడా అన్ ఎంప్టీ సెట్ విచ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. కౌంట్ చేయగలం, ఎందుకు? అందులో 0 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి. హెన్స్ ఎంప్టీ సెట్ ఈజ్ ఆల్సో ఫైనైట్ సెట్. దెన్ సబ్ సెట్. A, B అనేవి 2 సెట్స్ అయినట్లయితే, ఇఫ్ A and B are 2 sets, so every element of set A is also an element of set B. అంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో ఉన్నట్లయితే మనం ఏమంటాం నాన్న? ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి. దీన్ని ఎలా రాయొచ్చు? ఇదిగో ఇక్కడ చూసారా, ఈ సింబల్ యూజ్ చేస్తాం సబ్సెట్కి.
ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బీలో ఉంది అన్నప్పుడు మనం యూజ్ చేసే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఏ అనే సెట్లో 1 to 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బి అనే సెట్లో 3, 4, 1, 8 అంటే ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి బీలో కూడా ఉన్నాయా లేవా? సో హెన్స్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. కానీ బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయా? లేవు కదా అన్న. సో బి ఇస్ నాట్ అ సబ్సెట్. బి అనేది సబ్సెట్ కాదు. ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి కాబట్టి ఏ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ బి. ఈ సబ్సెట్ రాసేటప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ నోట్స్ గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఏంటి అని అంటే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఏ అనే సెట్ ఏకి సబ్సెట్ అండ్ బి అనే సెట్ బికి సబ్సెట్. ఎవ్రీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ అలాగే ఎంప్టీ సెట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ అనేది బిలో ఉంది అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వన్, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఎ సెట్. ఇచ్చిన సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో దాన్నే కార్డినల్ నెంబర్ అంటారు. దాన్ని ఎన్ ఆఫ్ ఏతో డినోట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే సెట్లో 2, 4, 6, 8, 10 అని ఉన్నాయి. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న? 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని రాస్తాం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5. దీన్నే ఏమంటారు? కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్. నెక్స్ట్ ఈక్వివాలెంట్ సెట్. సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కనుక, అంటే కార్డినల్ నెంబర్ అనేది సేమ్ ఉన్నట్లయితే వీ కెన్ సే దోస్ ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎలిమెంట్స్తో సంబంధం లేదు. ఏ ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు, బట్ కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఏ అనే సెట్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి, బి అనే సెట్లో ABCDE ఉన్నాయి. అంటే ఏంటన్నా, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. దీన్నే ఈక్వివాలెంట్ సెట్ అని అంటాం. నెక్స్ట్ ఈక్వల్ సెట్. 2 sets A and B are said to be equal if each and every element in A belongs to B and each and every element in B belongs to A. And ఏంటన్నా, A is a subset of B and B is a subset of A. Bలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి అండ్ అలాగే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉన్నాయి. ఏలో ఉన్నాయంటే ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఏలో 1, 2, 3, 4, 5 ఉన్నాయి, బీలో కూడా 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో కార్డినల్ నెంబర్స్ అనేవి ఈక్వల్ ఉండాలి అండ్ అలాగే ఎలిమెంట్స్ కూడా సేమ్ ఎలిమెంట్స్. ఇందులో ఏలో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో బీలో కూడా అవే ఎలిమెంట్స్ ఉన్నట్లయితే మనం దాన్ని ఈక్వల్ సెట్ అని అంటారు. నెక్స్ట్ పవర్ సెట్ నాన్న. పవర్ సెట్ అంటే ఇచ్చిన సెట్లో నుంచి మనం ఎన్ని సబ్సెట్ రాయగలమో దాన్నే పవర్ సెట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటున్నా 2 to the power of n. ఇక్కడ సెట్ ఏలో 1, 2, 3 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి నాన్న? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 to the power of 3 అంటే ఎంత? 8 సబ్సెట్స్. 2 cube ఎంతనన్నా? 8 సబ్సెట్స్ వస్తాయి. సో ఏంటవి చూద్దాం. ఇందాక మనం ఆల్రెడీ సబ్సెట్లో నోట్ నేర్చుకున్నాం. ఎవ్రీ empty set is a subset of every set. Empty set is a subset of every set. Empty set అనేది ఒక సెట్, 1 అనేది ఒక సెట్, 2 అనేది ఒక సెట్, 3 అనేది ఒక సెట్, 1, 2 and 2, 3 and 1, 3 and 1, 2, 3. సో ఇందాక మనం సబ్సెట్లో నేర్చుకున్న ఫస్ట్ నోట్ ఏంటి నాన్న? ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో ఏ అనే సెట్ దానికి అదే సబ్సెట్. సో మొత్తం ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయి నాన్న? 8 సెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 5 ఉన్నాయి అనుకుంటున్నానా? సో దానికి ఫార్ములా ఏంటి? 2 to the power of n, దట్ ఈస్ ఈక్వల్ టు 2 to the power of 5. అంటే ఎంత? 2 to the power of 5 ఈజ్ ఈక్వల్ టు 32 సబ్సెట్స్ వస్తాయి. ఎన్ని సబ్సెట్స్ వస్తాయి నాన్న? 32 సబ్సెట్స్. నెక్స్ట్ వన్, డిస్జాయింట్ సెట్. బై ద నేమ్ ఇట్ సెల్ఫ్, డిస్జాయింట్. 2 sets A and B are said to be disjoint if they have no element in కామన్గా ఏ ఎలిమెంట్ లేకపోతే దాన్ని ఏమంటాం నాన్న? డిస్జాయింట్ సెట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ABCD అనేది ఒక సెట్ అండ్ XYZ అనేది ఒక సెట్. 2 డిఫరెంట్ సెట్స్, దానిలో కామన్ ఎలిమెంట్స్ అనేవి లేదు. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే A ఇంటర్సెక్షన్ B. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే ఏంటన్నా? ఎండ్. A అండ్ Bలో కలిపి ఉన్న కామన్ ఎలిమెంట్ ఏమైనా ఉందా నాన్న? ఏమీ లేదు. ఏమీ లేదు అంటే దట్ ఈస్ నల్. ఈజీగా ఉంది కాదు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.